7, 6, 5, 4, 3, 2, 1, engage! బంధువులకు స్నేహితులకు మీ అందరికీ కూడా నామావళి ఫ్యామిలీ నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియపరుస్తూ మిమ్మల్ని అందరికీ కూడా ఈ ధోతి శారీ ఫంక్షన్ మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి మీరు అందరూ కూడా హాల్ బయట వాళ్ళందరూ కూడా త్వరగా వచ్చి ఈ యొక్క ధోతి శారీ ఫంక్షన్ అందరూ కూడా పాల్గొని చిన్నపిల్లలను దీవించాలని, అలాగే కుటుంబం యొక్క ఆతిథ్యంలో ఆనందంలో మీరందరూ సిద్ధపడాలని ప్రభు పేరుకి మనం చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మన అందరూ కూడా ఈ ధోతి శారీ ఫంక్షన్ నిమిత్తము ప్రార్థన చేసుకొని మనమందరూ కూడా మొట్టమొదటిగా మనకి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని చేసినటువంటి దేవాది దేవుని మహిమపరుచుకొని నిమిషాలు దేవుని వాక్కుల చేత దేవుని మాటల చేత దేవుని మహిమపరుచుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలరు. మీరందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశంలో పాల్గొని ప్రభువు మహిమపరిచేవారు ఉండాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాము.
అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ ఉదయకాల సమయంలో ప్రభువా, నీవు సిద్ధపరచినటువంటి ఈ దినమును బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ మేమందరము కూడా నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నామాడి ఫ్యామిలీ నుంచి ప్రభువా ఒక మరొకమైనటువంటి ఒక గొప్ప సంతోషకరమైనటువంటి దినములోకి మేము అడుగు పెట్టడానికి నువ్వు చూపించావు. నామాడి రాజా గారు అలాగే సూర్యకుమారి గారిని నువ్వు ఇచ్చినటువంటి ప్రభావ శ్రేష్టమైనటువంటి సంతానం బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభావ తరుణుని బట్టి పవన్ బట్టి ప్రభావ మీరు మహిమ పరుస్తున్నాం. అయ్యా మంచి ప్రభావ బిడ్డలు వారి తనకు పిలిపించారు. ఆ బిడ్డల జీవితంలో ప్రభావ అన్ని విషయాలు ప్రభావ ఘనంగా జరగడానికి మీరు చూపించారు. ప్రత్యేకించి మీ దోతి అలాగే శారీ ఫంక్షన్ వరకు అడుగు పెట్టడానికి మమ్మల్ని అందరికీ ప్రభావ నువ్వు నిలబెట్టిన బంధువులు, స్నేహితులు, సాంగత్యాలు అందరికీ కూడా ప్రభావాన్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు. వచ్చిన వారందరినీ దీవించేవి, ప్రయాణంలో ఉండి ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్న వారందరినీ క్షేమంగా ఈ స్థలంలో ప్రభావ నువ్వు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు మీ నామ మహిమాత్మమైన ప్రభావ జరిగించుకుని మీ అధ్యక్షతలో జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇప్పటి వరకు ప్రభావ అయ్యా జరిగిన ప్రతి విషయం బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో పాటలు పాడుచుండగా అయ్యా అలాగే ప్రభావ అయ్యా కుటుంబం గురించి కొన్ని విషయాలు ప్రభావ మేము సూచించడానికి నేను ప్రభు చూపించుకుండగా ఇంకే వందనాలు, స్తోత్రం. అంతేకాకుండా అయ్యా ప్రార్థన వాక్యానుసారం కాదు నేను ఈ ఫంక్షన్ లో ప్రభావ ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం చేయాలి. ఈ కార్యక్రమం అంతటిలో ప్రభావ నీకే మహిమ ఘనత ప్రభావములు నామాడి ఫ్యామిలీ అంతటికి నీ కృపా కాకుండా నీ సమాధానము నీ దివ్యను కలిగి చేయాలి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మంచిది దేవుని బిడ్డలారా, పాటలు పాడే దేవుని మహిమపరచడానికి మరి మీ అందరికీ అవకాశం ఇవ్వబడుతుంది. కాకపోతే మీరు ఎవరో సిద్ధంగా తెలియదు కనుక మళ్ళీ సిద్ధపడిన వారు ముందుకు వచ్చి మీరు ఆ విషయాన్ని తెలియపరిచినట్లయితే చక్కటి సమయంలో ఉంటుంది. ఇంకా అలాగే పాట నడిచే సమయం ఉంది కనుక ఈలోపు మనందరినీ కూడా దేవుని స్థితించడానికి మన ముందు సిద్ధపడాలి. పాటలు పాడేవారు మీరందరూ కూడా సిద్ధపడి మహిమపరచాలని ప్రభుత్వం బట్టి మొదటిగా నేను వాళ్ళ పాట పాడితే మహిమపరచాలని ఆశపడుతున్నాను. అలాగే కృష్ణుడి అలాగే సిస్టర్ అలాగే మీరందరూ కూడా పాడడానికి సిద్ధంగా ఉండండి. మరి ఆ దేవుడి మహిమపరచడానికి చాలా సంతోషకరమైన విషయాలు తెలుసుకోవాలి.
పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. మధ్యాహ్న సమయంలో ప్రభు తండ్రి ప్రియ కుమార్తె తరుణిని బట్టి, ప్రియ కుమారుడు ప్రభు పవన్ తేజ్ని బట్టి ప్రభాని పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి ప్రభా తల్లిదండ్రులు అయా నామాడి రాజుగారిని బట్టి, అయా సూర్యకుమార్ని బట్టి నీకు వందనాలు. ఆ ఇరువురికి ప్రభా ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభా ఈ బిడ్డల జీవితంలో ఒక మంచి ప్రభా కార్యక్రమం చేయడానికి, నూతన వస్త్రాలంకరణ ద్వారా ప్రభా ఈ బిడ్డలను సిద్ధపరచడానికి ఇవి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి, తరుణం బట్టి నీకే వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ బిడ్డను ప్రభా అలంకరించి స్టేజ్ మీదకి తీసుకుని వెళ్తుండగా ప్రభావి దేవదూతలను ఈ బిడ్డ చుట్టూ కావలి ఉంచండి నాయన. నరుని యొక్క దృష్టి నుంచి ప్రభా తప్పించి దేవుని యొక్క కృపాహస్తము ద్వారా ప్రభా క్షేమములోను, నెమ్మదిలోను, సమాధానములోను, కృపలోను నడుచుటకు మీరు సహాయం దయచేయండి. ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రభ బంధువులందరూ వారి యొక్క దీవెనలు, ఆశీర్వాదము, ప్రేమను వారి హృదయంలో పెట్టుకొని ఈ బిడ్డను ప్రభ ఆశీర్వదించడానికి మీరు సహాయం ఇచ్చేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతట్లో ప్రారంభము నుండి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావము తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా.
దయలు ఈ రోజు మొదలుకొని ఆవిడ ఎదుగురు కాక నా తండ్రి ఆయన అయ్యా అందరి ముందు మన ప్రభావ చెల్లులందరి ముందు ఈ బిడ్డ నా తండ్రి అయ్యా నీ యొక్క సమక్షంలో కూర్చుంటూ ఉండగా నా ప్రభా దేవా బిడ్డకు నువ్వు తోడుగా ఉంచుండండి నీ యొక్క దూతలని కావలేగా ఉంచి ఈ దినాలంతా కూడా నీ కలిసేది కాపుదలని భద్రత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమేన్. చేయడం కూర్చుగా మన మొదలు చదువు కొట్టి దేవుడి నామాన్ని పొందుతాము. అందరు చెప్పకూడదు.
వస్తున్నారు. ఈ సమయంలో అది వాళ్ళు కూర్చుంటుండగా మన ఇస్తాము. అలాగే ఈ సమయంలో చేసుకునేవాడు. ఈ సమయంలో వదిలించేది ఆశీర్వదించేది ప్రారంభిస్తున్నాడు. 12వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 144 12వ వచనం. ప్రియమైన పిల్లలారా, మరి ప్రత్యేకించి దేవుడి వాక్యంతో మనతో మాట్లాడాలన్నా కీర్తన గ్రంథము 144 అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అయ్యా నీకు మహిమకరంగా, అయ్యా మాకు దీవెనకరంగా, అయ్యా ఆశీర్వాదకరంగా ఈ శుభకార్యం జరుగుతుందిగా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అయ్యా ప్రభువా, ప్రత్యేకించి ప్రభువా నీ పిల్లల ప్రభువా ఈ ఎవరి ప్రభువా నూతన వస్త్రములు అయ్యా ధరిస్తుండగా తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇవాళ జ్ఞాపకం చేసుకోండి. ఓ తండ్రి నీ కుమారుని దీవించి ఆశీర్వాదం ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి ప్రభువా ఇదిగో తండ్రి వారి చుట్టూ కంచె కాపుదలను ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభు లోకమే అయ్యా పాపము సాతాను శోధనలకు వెళ్ళకుండా వారి చుట్టూ నీ పాపదలను ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీ రక్తము చేత బిడ్డని కడగమని ప్రార్థిస్తున్నాం. ఇక నూతన వస్త్రములు అలంకరించబడిగా ప్రభువా నీ పరిశుద్ధ అలంకరణలు ఆకలి ధరించడం నీ కొరకై అయ్యా నీ రాజ్యం కొరకై వాగ్దానాల బిడ్డలకి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే చెల్లిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన రక్త సంబంధాన్ని పవిత్రులందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకించి నగరంలో చెక్కబడిన మూల క్రమంలో అనేవి ఉంటారు. ఇక్కడ దేవుడు అలాగే కుమార్తెలు నగరంలో చెక్కబడినటువంటి మూల క్రమంలో ఉన్నారు అనే మాటలు వాళ్ళు చదువుకున్నాం. ఈ రోజున మరి రామాయి రాజా గారికి, సూర్య కుమార్ గారికి
వారిద్దరిని దేవుడు పైకించి శ్రేష్టమైనటువంటి కుమారుడు కుమార్తెను దేవుడు వారికి బహుకరించారు. ఈ నూతన వస్త్ర అలంకరణ అంటే మీ అందరికీ అర్థమవుతూ ఉండొచ్చు. మరి పాప విషయంలో కూడా దేవుడు తన శరీరం విషయంలో ఎన్నో గొప్ప మేలు మార్పులు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ బిడ్డ ఏటి నుంచి ఎవరి అనుభవానికి ప్రవేశించడానికి దేవుడు ఆ బిడ్డను దీవించాడు. కాబట్టి ఆ బిడ్డ మరి ఎలా ఉండాలి అని దేవుడికి వాక్యం సాగిస్తుందంటే నగములకై చెక్కబడినటువంటి మూల కంబముగా ఉండాలి అని దేవుడికి వాక్యం సెలవిస్తుంది. నగములకై చెక్కబడినటువంటి మూల కంబము మా అందరికీ కొంచెం ఈ మాట అర్థం చేసుకునే విధంగా చెప్పాలంటే మన పురాతన కాలంలో ప్రతి పట్టణాలు లేకపోతే ప్రతి ప్రాంతంలో రాజు కోటలు ఉంటూ ఉంటాయి. ఆ రాజు కోటల దగ్గర చాలా అందమైనటువంటి అలంకరణతో పిల్లర్స్ కానీ వాటి యొక్క డిజైన్స్ కానీ చెక్కబడి ఉంటాయి. అవి చూస్తే చాలా అందంగా కనపడుతూ ఉంటాయి. అలాగే వాటి యొక్క స్ట్రెంత్ ఆ కోట మొత్తం దాని మీద ఆధారపడడానికి ఒక బలమైనటువంటి పిల్లర్స్ ఉంటే ఉంటాయి. అయితే మన పిల్లలు కూడా కీర్తనాకారుడు ఎలా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడంటే మన పిల్లలు నగములకై చెక్కబడిన మూల కంబములుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మన పిల్లలు ఒక పిల్లర్స్ వంటి స్ట్రెంత్ కలిగిన వారు ఉండాలి. అలాగే ఒక ఇంటి బాధ్యతను మోయగలిగినటువంటి స్టామినా కలిగిన వారుగా ఉండాలి. అలాగే వారు సుందరమైన వారుగా చెక్కబడిన వారుగా వారు అందమైన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మన పిల్లలు శరీర విషయంలోను జ్ఞానం విషయంలోను వారి ఎదుగు ప్రతి క్రియలోనూ కూడా వారు చెక్కబడిన వారు ఉండాలి. అంటే తీర్చిదిద్దబడిన వారుగా మన పిల్లలు ఉండాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది. అయితే మన పిల్లలను ఎలా తీర్చిదిద్దగలము అంటే బాలుడిగా ఉన్నప్పుడు పిల్లలు ఎలా తీర్చిదిద్దారంటే సామెతల గ్రంథంలో చెప్పబడుతున్నది కదా, బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్తా ఉన్నాడు. అంటే మన యొక్క బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలను వారు నడవాల్సినటువంటి త్రోవలను వారికి సరిగా నేర్పించి వారిని నగరుపై చెక్కబడినటువంటి కంబములుగా వారిని తీర్చిదిద్దే విధముగా మనం ఉంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఈ రోజున పవన్ మరి నూతన వస్త్రాలు అతను కూడా దోతి చాలా పచ్చికట్టు కట్టాడు, చూస్తానికి చాలా అందంగా ఉన్నాడు కదా. అతనికి కూడా ఈ నూతన వస్త్రాలతో ఎలాగైతే అలంకరించామో, ఈ నూతన వస్త్రాలతో ఏవైతే ఆ బిడ్డను సిద్ధపరిచామో మంచి విషయాలు నేర్పిస్తూ, మంచి దేవుని యొక్క నడవడికలు నేర్పిస్తూ, మంచి చెడులు తెలుసుకునే విధంగా చిన్ననాటి నుండి ఆ బిడ్డను నగరుకై చెక్కబడినటువంటి మూల కంబముగా తీర్చిదిద్దగలిగినటువంటి అవకాశం ఎవరికి ఇచ్చారంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులకు, కుటుంబానికి, అలాగే వారు నడుస్తున్నటువంటి సంఘ సేవకునికి ఈ యొక్క అవకాశం దేవుడు అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ బిడ్డను నూతన వస్త్ర అలంకారంతో మనం ఎంత ముచ్చటగా చూస్తున్నామో వాక్యము చేత ఆ బిడ్డను కట్టడానికి, దేవుని మార్గంలో సరైనటువంటి స్థితిలో ఆ బిడ్డను నిలబడడానికి, నడవడానికి, ఆ బిడ్డను అన్ని విషయాలలో మనం ఏం చేయాలంట, నగరుపై చెక్కబడిన ఒక అందమైనటువంటి స్థితిని ఆ బిడ్డ జీవితాన్ని తల్లిదండ్రులుగా చెక్కగలిగిన వారు ఉన్నాం. పిల్లలు ఏదైనా కూడా 7 సంవత్సరాలు వచ్చేటప్పటికి వారు 80% ఈ లోకంలో విషయాలన్నీ నేర్చేసుకుంటారంట. లోకంలో బ్రతకడానికి కావాల్సినటువంటి 80% జ్ఞానము 7 సంవత్సరాల్లోపే నేర్చుకుంటారట పిల్లలు. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే వాడు ఇంకా చిన్నోడండి, వాడు పెరగాలి, వాడి పెద్దోడు అవ్వాలి, వాడి పెద్దోడు అయిన తర్వాత వాడు ఎలా జీవించాలో వాడికి తెలుస్తుందనే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే 7 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వారికి మంచి చెడుల గురించి వివరంగా చెప్పి, మన కుటుంబ పరిస్థితులు చెప్పి, వాక్యము వివరించి, వాక్యం ద్వారా కట్టి వారిని రానున్న దినాలలో వారిని బలముగా ముందుకు వెళ్ళడానికి వారి నగరుకై చెక్కబడిన కంబములుగా తీర్చిదిద్దాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు ఎదిగినటువంటి మొక్కలు అని చెప్పబడతా ఉంది. కాబట్టి వీరు ఎలా ఉండాలంటే జీవము కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలు, పూలు ఇచ్చే మొక్కలుగా, అంటే పచ్చగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా వారు పచ్చగా ఉండాలి, అంటే జీవము కలిగిన వారుగా ఉండాలి.
కొన్ని కుటుంబాలు మనం చూస్తూ ఉంటాము, వారికి అన్ని ఉన్నా కూడా వారిని చూస్తూ ఉంటే అది ఏం పోగొట్టుకున్నారని మోహం అంత విచారం. అసలు నేను చూస్తుంటే ఏదో దిగాలుగా కనపడుతున్నా, ఏమైంది నీకు అన్నట్లుగా మనం ప్రశ్న వేయాలనిపిస్తుంది. అంటే వారి జీవితంలో వారికి సంతోషము, సమాధానము, కుటుంబంలో నెమ్మది ఉండదు. కానీ మన పిల్లలు ఎలా ఉండాలంటే వారు అన్ని విషయంలో మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో మీరు వర్ధులుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన పిల్లలను ఆత్మలో వర్ధిల్లింప చేయొచ్చు. వారు ఏం చేయాలంటే వాక్యము ద్వారా ఆ మొక్కలు వేలే వారు చిగురించే వారిగా, ఫలించే వారిగా వారిని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా, కుటుంబముగా మన పైన ఉన్నది. కాబట్టి వారు ఎలాంటి వారు అంటే నగరుకై చెక్కబడిన మూల కంబములుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రోజున నూతన వస్త్ర అలంకరణ జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు వారు మంచి నూతన వస్త్రాలు ధరించుకున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో నూతన వస్త్రముల గురించి చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్లో మొట్టమొదటిగా వస్త్రములను తయారు చేయించి మనుషుడికి తొలగించింది ఎవరు అంటే దేవుడు అయినటువంటి యెహోవా. ఆదాము, అవ్వ వారిరువురు కూడా ఏదైనా తోటలో ఉంటూ ఉన్నప్పుడు వారు కొన్నిసార్లు మరి దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు వారి యొక్క మహిమ వస్త్రాలను వారు ఏం చేశారంట, వారు పోగొట్టుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి కొరకు చర్మపు చొక్కాయిలు, ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తే చర్మపు చొక్కాయిలు చేయించి తొడిగించారంట. అంటే చర్మపు చొక్కాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఒక బలి పశువును వధించి దాని యొక్క చర్మముతో నాటి దినాలలో వాళ్ళు ఏం చేశారంటే వస్త్రాలు తయారు చేయించేవాళ్ళు. కాబట్టి దేవుడు ఎందుకు వారికి ఇచ్చారంటే వారు దేవుని ఎదుట వారు కొన్ని విషయాలు తప్పిపోయి వారు ఏం చేశారంటే వారికి ఉన్నటువంటి విలువను, గౌరవమును పోగొట్టుకున్నారు. మనుషుడికి వస్త్రము చాలా విలువైంది. ఈ రోజున ఈ ఫంక్షన్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి వస్త్రాలు ధరించుకుని వచ్చాం. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని వస్తే పొలిటీషియన్ గా కనపడతారు, కాకి డ్రెస్ వేసుకుని వస్తే పోలీసు వాడిగా కనపడతాడు, నల్ల కోట్తో వస్తే లాయర్ గా కనపడతాడు, వైట్ కోట్ వేస్తే డాక్టర్ గా కనపడతాడు. ఇలా ఏదో రంగులతో వేసుకునేటువంటి వస్త్రాలు ఆకలి వేసుకుని సాగులుగా కనపడుతూ ఉంటాం. అయితే తెల్ల వస్త్రాలు వేసుకుని సాగులుగా కనపడతాం. అంటే ఒక్కొక్కరి యొక్క విలువ వస్త్రాలను బట్టి కనబడతా ఉంటుంది. కాబట్టి దేవుడు మరి అక్కడ ఆదాముకు, అవ్వకు వారికి గౌరవమును, విలువను ఇవ్వడానికి ఏదైనా తోటలో దేవుడు ఏం చేశాడంట, చర్మపు వస్త్రాలను చేయించి వారికి తొడిగించాడంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వీరికి దేవుని యొక్క వస్త్రములు ధరింపచేయడం అనేది చాలా ప్రాముఖ్యము. దేవుని యొక్క వాక్యము మహిమ వస్త్రములు మీకు ధరింపజేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ అలంకరణ మనం కుటుంబంలో మనం చాలా చక్కగా ఇస్తా ఉన్నాము. అయితే వారికి వాక్యం అనే మహిమ వస్త్రములు వారు జీవించడానికి, ధరింప చేయడానికి దేవుని కృప వారి మీద ఉన్నట్లుగా మనమందరము వారి ఆ బిడ్డలించాలి, సిద్ధపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత వచ్చే ఆశీర్వాదములు ఆ బిడ్డలు ముదిమవచ్చు వరకు కూడా వారి మీద నుంచి తొలగిపోవు. మనం కొనుక్కునేటువంటి వస్త్రాలు ఎన్ని లక్షల రూపాయలైనా, ఎన్ని వేల రూపాయలైనా అవి కొంతకాలానికి చిరిగిపోతాయి. కానీ దేవుని చేత అనుగ్రహించబడే మహిమ వస్త్రం అనేది ముదిమవచ్చు వరకు కూడా ఆ బిడ్డల పైన ఆశీర్వాదం కరెక్ట్గా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నేను ఆశపడుతున్నాను, ఇంత చక్కగా అలంకరించబడినటువంటి, చెక్కబడినటువంటి ఈ బిడ్డల పైన దేవుని యొక్క వస్త్రము వారి చిరకాలము, వారి సాక్ష్యము కాపాడుకునే విధముగా వారి ముదిమవచ్చు వరకు దేవుని వస్త్రము వారికి ధరింప చేయబడిన గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వారి యొక్క మార్గములంతట్లో, వారి జీవితంలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో దేవుని యొక్క కృప వారు వెంట నడిచి వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ బిడ్డలకును, ఈ బిడ్డల యొక్క తల్లిదండ్రులకును, బంధువులకును, స్నేహితులకు కూడి వచ్చినటువంటి మనందరికీ యేసు ప్రభు వారి యొక్క కృప తోడేయును గాక. అన్నట్లుగా మీకు యేసు ప్రభు గురించి తెలుసా? సంఘముకు తెలిసి ఉండొచ్చు, ఇంకా కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ప్రతి మనుషుని యొక్క పాపమును కడుగుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గర మహిమ వస్త్రం ఉన్నది. కాబట్టి నేను మనమందరము కూడా ఎప్పుడైతే మన తప్పులను ఒప్పుకొని, ప్రభువా ఇదిగో ఈ లోకంలో మలినమనే వస్త్రమును మేము తొడుక్కున్నాము, ఈ మలిన వస్త్రము మమ్మల్ని పరలోకానికి చేర్చదు. కాబట్టి మలిన వస్త్రం
వస్త్రము నా మీద నుంచి తీసివేసి మహిమ వస్త్రము నాకు కావాలి అని మీ హృదయంలో యేసు ప్రభు వారి పశ్చాత్తాపంతో మనము ప్రార్థించి యేసు ప్రభు వారిని అంగీకరించగలిగితే యేసు క్రీస్తు మనందరికీ రక్షకుడై ఉంటాడని ఈ రోజు మీకు తెలియపరచడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రోజున కూడి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, కుటుంబస్తులు అందరూ కూడా ఈ బిడ్డను దీవించడానికి, ఈ కుటుంబాన్ని దీవించడానికి, అలాగే యేసు క్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోవడానికి మీరందరూ కూడా సిద్ధపడి ఉండాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది సమయంలో మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. చివరి ప్రార్థనతో మనము ఈ కూడికను ముగించుకుందాం. తండ్రి మాకు మంచి మాట తెలియపరుచుకున్నారు ప్రభా. అదే రీతిగా తల్లి ప్రభా కుమారుడు మరి నగర తెచ్చుకున్నటువంటి ప్రభా మరి మూల స్తంభంలో ఉన్నారని మరి వాక్యం చదివిస్తుంది కనుక మరి కుమారుడు గురించి అప్పగిస్తుంది తండ్రి. బిడ్డ తండ్రి ఎదిగిన మొక్కల వల్ల కుమారులు ప్రభా చిన్న బిడ్డ కూడా మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానం దాచిన ప్రభా. ఇదిగో తండ్రి నీ మహిమ వస్త్రం తండ్రి బిడ్డకు ధరింపచేయండి తండ్రి. ఈ లోక సంబంధమైన వస్త్రముల కంటే ప్రభా మరి నీ సంబంధమైనటువంటి మరి మహిమ వస్త్రములు ప్రభు బిడ్డలకి ధరింపజేస్తామని నమ్ముచున్నాం తండ్రి. బిడ్డ తండ్రి ఇప్పటి నుంచి దాని ఇది మొదలుకొని నిరంతరము నీకు మహిమకాన్ని కాను ప్రభా తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ మీ సన్నిధిలో భయపడే మనసును అటు బిడ్డలకు దాయించే ప్రభా. బిడ్డలను దీవించండి, ఆశ్రయించు ప్రభా. రాజా గారిని తన భార్య బిడ్డలను దీవించే ప్రభా. వారి నీ సన్నిధిలో నీకు నమ్మకస్తులు గాను నీ సన్నిధిలో ప్రభా ఎంతగానో ప్రభు భోజనం మనసును అటు కృపను బిడ్డలకు దాడి చేయండి. వారిద్దరిని ప్రేమించిన బిడ్డలను కూడా ప్రభా ఆత్మీయంగా బలపరిచి వారి చదువు పట్ల ఎదుగుదలలో మీకు కాపుదల సహాయం దాచే ప్రభా. ఇక ప్రతి ఒక్క బిడ్డలని చుట్టాలని బంధువులు రక్త సంబంధించిన జ్ఞాపకం చేసుకుంటాం. వారందరూ ప్రభా కోటి తండ్రి బిడ్డలకు ప్రార్థిస్తుంది కదండి. మా ప్రార్థన విజ్ఞాపనకు విముఖుడు అయిపోతుందిగా మాకు సహాయం చేయమని, మా ప్రార్థనలు ఆలోకించి అంగీకరించమని అడుగుతున్నామయ్యా. ఈ నమ్ముని వారిని విడిచిపెట్టేవాడు కాదు కనుక ఈ కుటుంబాన్ని దీవించండి. రాజాగారి కుటుంబాన్ని ఆత్మగా బలపరుచుందండి. బిడ్డలందరినీ కూడా ప్రభావ దీవించి ఆశ్రయించి నీ మహిమను ప్రభావ వర్తిల్లకు చేసి మీరు మహిమ గంట ప్రభావం పొందుకోమని యేసునామములో తండ్రి. అలాగే ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క తోడు నీడ సహవాసం ఆయన కృప కాపుదల ఇప్పుడు మనకు మన కుటుంబాలకు ప్రత్యేకించి ఈరోజు నూతన వస్త్ర అలంకరణ ద్వారా ఇక్కడ నిలబడినటువంటి చిన్న బిడ్డలు నామాడి తరుణికి, నామాడి పవన్ తెచ్చుకు, వారి తల్లిదండ్రులకు, కుటుంబస్తులకు, కూడి వచ్చినటువంటి మనందరికీ ఆయన యొక్క కృప సదాకాలముతో ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నా కుటుంబాన్ని ప్రేమించి మీరందరూ వచ్చి నాకు మా మనవరాన్ని దీవించి ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మా ప్రేమ వీరికి మీరందరూ ఫోన్ చేసి మా బిడ్డను మీరందరూ దీవించి వెళ్తారని దేవుడి పేట మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ కొత్త మాటలు దేవుడు దీవించుకున్నారు. Thank you.
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును.
చేసిన మేళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటిదానని నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు బలహీనురాలను నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేళకు నీవు చూపిన